అమాయకులే టార్గెట్ గా దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. తమను నమ్మి చెప్పినట్టు చేస్తే ఉన్న దోషాలు తొలగి అంతా మంచి జరుగుతుందని నమ్మిస్తూ లక్షల్లో నగదు గుంజి నిండా ముంచుతున్నారు. ఇలాంటి ఘటనే మచిలీపట్నంలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన సుంకర రజని ఇనుకుదురులో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే 35 లక్షల రూపాయలతో స్థలం కొన్న ఆమె ఎంతకీ ఆ స్థలం విక్రయం కాకపోవడంతో దొంగ బాబా మౌలాను ఆశ్రయించింది. గురువు గారు డబ్బులు ఇవ్వండి. మాకి 2,50,000 మేము ఇచ్చాం కదా. పాఠశాల మేము ఇచ్చాం కదా. 2,50,000 ఇచ్చాము. 1,75,000 బుక్ లో రాస్తున్నారు మీరు. ఎవరు బాబు? మేము మాట మాకు తెలియదా బాబు ఎవరు? మీకు ఇచ్చాం మేము డబ్బులు. बाबू भाई से बात करो ना। మీకు ఇచ్చాం మేము డబ్బులు. बाबू भाई आपसे बात नहीं कर, मीडिया वाले को बुला के लेके आ गई है। हाँ, मीडिया वाले को बुला के लेके आ गए। बोले हम आपको बाबू से क्या भी बात करना नहीं है बोलती। స్థలం అమ్ముడుపోవాలంటే ఫ్లాట్లో నలుదిక్కులా మేకులు కొట్టి పూజలు చేయాలని సూచించాడు మౌలా. అది నమ్మిన రజని 2.5 లక్షల రూపాయలిచ్చి మౌలాతో పూజలు చేయించింది. ఆ తర్వాత నమ్మకం కుదిరేందుకు 100 గజాల స్థలం అమ్ముడుపోయేలా ప్లాన్ చేశాడు. స్థలం అమ్మిన తర్వాత తనకు 4 లక్షల కమిషన్ ఇవ్వాలంటూ పూజలు, శాపాల పేరుతో బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే తాను మోసపోయానని తెలుసుకున్న రజని తనకు న్యాయం చేయాలని, మౌలా తీసుకున్న నగదును తిరిగి ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్థలమేనమ్మా ఈ స్థలమే పూజలు చేస్తానని ఈ 4 పట్ల ఏం చేస్తాడు? 4 పట్ల మేకులు కొట్టారండి అంతే. మేకులు కొట్టినందుకు ఎంత తీసుకున్నాడు? మొత్తం 2,50,000 తీసుకున్నారండి. పూజగా? ఆ పూజకి ఏంటమ్మా ఇచ్చామండి. మేము ఇచ్చాము. వాయిస్ రికార్డులో ఎన్ని ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళు సాక్ష్యం ఉన్నారండి. మాకు మధ్యవర్తి ఒక అమ్మాయి ఇప్పించింది. మాకేమో తెలుగు రాదు, అది హిందీ రాదండి మాకు. ఆయనకేమో తెలుగు రాదు. అందుకని ఆ భాష వచ్చిన అమ్మాయిని పెట్టుకున్నాం మేము. ఆమె తీసుకెళ్ళండి. ఆ పక్కనే ఇల్లు, పాషా ఇల్లు అండి. మరి మీరు ఎలా మోసపోయారు? ఇలా ఆమె చెప్పిందండి మాకు. ఆయన పెద్ద గురువు గారని. ఇంకేముందమ్మా, మేకలై కొట్టేస్తే మీకు సేల్ అయిపోతాయి అని చెప్పింది. మేము మోసపోయాం. నెల కాదు 10 నెలలు, ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చిందండి. विजयवाड़ा से रजनी नाम की औरत आई मेरे पास। तो उससे पहले भी आई थी, तो उसने अपने घर का काम करा लिया। वो घर का काम उसका जब हो गया तो फिर दोबारा आई। वो दोबारा आने के बाद बोले मेरी ज़मीन भी बिकती नहीं है, मछलीपट्टनम में भी है और विजयवाड़ा में भी है। तो विजयवाड़ा के ज़मीन का, इसके काम, मछलीपट्टनम के काम का और विजयवाड़ा में जो ज़मीन है उसका भी, तो विजयवाड़ा की ज़मीन भी बिक गई। फिर बाद में जो मछलीपट्टनम के बारे में बोले ठीक है इसका भी काम कर देंगे। तो काम करने के बाद इसका भी जो कि हो गया काम, मैंने कर दिया। वो करने के बाद एक आदमी की रजिस्ट्री भी हो गई, वो 6 लाख रुपए में। वो उसको जो है कि वो दे दिया गया पैसा। और उसके बाद रजिस्ट्री के बाद जो है कि कुछ रुकावट पैदा हुआ बाद में, थोड़े दिनों के बाद में जो है कि वो म्यूनसिपल ऑफिस से जो है कुछ आदमी आके रुकावट किया, तो मालूम हुआ कि उसके ऊपर केस है। ये आदमी बताई नहीं हम लोग को केस है बोल करके, ज़मीन के ऊपर केस बोल के बताई नहीं, और अभी बोलते हैं कि केस नहीं है। तो इस तरीक़े से जो है कि हम लोग से, मैं बोला जब कुछ काम करना है तो वो खर्चा होता है, उस मुश्त जफरान का खर्चा होता है। वो खर्चा करीब जो 80,000 रुपये के करीब हुआ। वो खर्चा जो है कि हुआ। उसके बाद ये हमारे ऊपर जो है क्लेम डालती है ऐसा ऐसा करके। बाद में इस तरीके से हमारे ऊपर जो है आदमी को लाला करके वो हंगामा, इस तरीके से हमारे को जो है कि बहुत प्रेशर डाल करके, थोड़ा दबा करके बात करने लगी। अचानक जुमा के दिन आकर के, फ्राइडे को आकर के शाम को 5:30 बजे हमारे ऊपर बाई फोर्स जो है दबा करके बात करने लगी, मेरा पैसा दो, मेरा पैसा दो। मैं बोला ठीक है, मैं हमारे जो आदमी है बाबू भाई के सामने जो पूरी बात हुई है मैं उनको बुलाता हूँ। ये फ़ोन लगा के मैं दिया तो हमारे ऊपर से नहीं हमें जानते नहीं बोल के मेरे को खेलती है ऐसा करके। ఈ ఖాద్రి గారిపై చేసిన ఆరోపణలకి కోర్టులో కూడా కేసులు పెండింగ్ ఉన్నవి. అవి ఏంటంటే ప్రస్తుతం ఇది ఏదేంటంటే ఈ ప్రాపర్టీ కొండదాసుల లక్ష్మీనాచారం గారిది యాక్చువల్గా ఈ ప్రాపర్టీ. ఆ తర్వాత ఇది 10 లక్షలకి బంకూరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అగ్రిమెంట్ రాసి, అగ్రిమెంట్ కాలంలో 5 లక్షలు తీసుకుని 5 లక్షల తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ మీద ఓఎస్ 24/2012 దావా ఫస్ట్ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నడుస్తూ ఉన్నది. అయితే వారి పిల్లలు మిర్యాల కళ్యాణి అలాగే చింతా భవితలు కోర్టులో దావా దాఖలు చేశారు. సదరు దావా 24/10/2016 వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా, బంకూరి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా తీర్పు చెప్పబడింది. దరిమిలా 1వ అదనపు జిల్లా
జడ్జి గారు ఇచ్చిన డిగ్రీ మీద హైకోర్టులో పెండింగ్ కూడా ఉంది. అయితే మిర్యాల కళ్యాణి, చింతా బబితల వెంకటేశ్వరరావు దావా వేయకముందే ఈ యొక్క ఆస్తిని ఎర్రా నాగ వెంకట ప్రసాద్, చలమల శెట్టి తాయార్లకు ఈ దావా ఆస్తిని 19/11/11 అమ్మివేశారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఆ ఆస్తిని 28/7/2012 పెరవల నాగేశ్వరరావు అన్న అతనికి అమ్మారు 24/10/2016. శ్రీ కోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారం చింతా బబితలు, మిర్యాల కళ్యాణికి ఇచ్చిన ఆబద్ధపు దస్తావేజును కోర్టు వారు రద్దు చేశారు. అలాగే ఎర్రా నాగ వెంకటేశ్వర ప్రసాద్, సిహెచ్ తాయారు రాసిన సేల్ డీడ్ కూడా రద్దు చేశారు. కావున సదరు ఆస్తి కోర్టు ఉత్తర్వుల ప్రకారం బంకూరు వెంకటేశ్వరరావు చెందినది. అయితే ఈ యొక్క అప్పీలు హైకోర్టులో రిట్ పిటిషన్ 20/558/2022గా కూడా నమోదై ఉంది హైకోర్టులో. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ యొక్క రికార్డ్ అంతా చదివిన దానివల్ల ఈ యొక్క సుంకర రజని, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ, వీరికి ఎటువంటి ఈ యొక్క ఆస్తిలో ఎటువంటి హక్కు లేదని ఈ యొక్క కాగితాల పూర్వకంగా ఈ యొక్క కేసు పూర్వకంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక మత గురువుని, సొసైటీలో పేరు ప్రఖ్యాతలు కలిగిన మత గురువుని ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. అయితే మత గురువు మమ్మల్ని సంప్రదించగా మేము ఈయన తరపున ఏదైతే జరిగిందో అన్యాయాన్ని మేము డెఫిమేషన్ ప్రకారం పరునేషన్ దావా కూడా వేయటానికి మా మత గురువు గారు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తారు. కూడా ఎంత ఇచ్చానో ఆయమే తెలుసండి బాబు గారు. 1,76,000 వేసాడు బాబు గారు బిల్లు. 1,76,000 కాకుండా మొహమ్మల్ క్లాత్ 6,000 అన్నాడు బాబు గారు. మరి విజయవాడ ఫ్లాట్ ఒక పక్కనేనమ్మా కాదు 2 పక్కలు అని చెప్పేసి 2 సార్లు 2,20 47 తీసుకున్నారు బాబు గారు. ఎందుకంటే ప్రతి విషయం కూడా మరి మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పాషాకే చెప్పేదాన్ని. పాషా కూడా సరే ఆంటీ మరి ఇక్కడ ఆయన మరి బాగా పని జరుగుతుంది అంటారా ఆంటీ, కానీ ఆయమే చెప్పేదండి. అంటున్నాడంటమ్మా 75,000 ఇచ్చింది నాకు అంటున్నాడంటమ్మా. 75,000 ఏ అమ్మాయి ఆ అంకేసినప్పుడు నువ్వే గారా ఉంది 1,75,000 1,76,000 అంకేసాడు అమ్మా. ఆయన పుస్తకంలో కూడా ఉందిగా. అవునమ్మా. అయితేరా మళ్ళీనమ్మాయి ఆఖరికి ఈ 1,76,000 కాకుండా ఈ 40,000 కట్టావమ్మాయి. మళ్ళీ ఏంటి బందరాడు 20,000 పలవల నాగేశ్వరరావు వాడు రాజీకి వస్తాడు అని 20,000 అని 20,000 అమ్మా. ఇవన్నీ నీకు తెలుసుగా అమ్మా పాసమ్మ. తెలుసండి. ఇన్నండి జరిగింది. 75,000 మేమైతే ఊరుకోండి. అసలు తమాషాలు చేస్తున్నాడా నాటకాలు చేస్తున్నాడా అస్సలు కుదరదండి. ఇవన్నీ మాకు హిందీ రాదు కాబట్టి ఆ పాపే వచ్చేది. ఆ పాప ఆయనే విజయవాడ తీసుకొచ్చేవాడండి ఆయన. అమ్మ పాషా రామ్మా, నువ్వు కూడా రామ్మా, తెలుగు రాదు కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చేవాళ్ళండి. ఆ పాపకు కూడా మా ఇల్లు తెలుసు. ఫస్ట్ డబ్బులు ఇచ్చిన కాడి నుంచి అయిపోయే వరకు ఆయమ్మే ఉంది. ఆఖరిలో 20,000 అప్పుడు ఆయమ్మే లేదండి. ఆ రోజు ఊరెళ్ళింది. ఆయన చెప్పాను అమ్మా ఇట్లా కాంప్రమైజ్ అవుతానికి 25,000 అడిగారమ్మా, 20,000 ఇచ్చానమ్మా అని అంటే ఎందుకంటే ఇంకాను అని చెప్పేసి ఆయమ్మే కూడా కొంచెం బాధపడింది అని అంటే అవునమ్మా ఏంటమ్మా ఇలా మోసపోయావు నువ్వు అని అంటున్నారమ్మాయి. మేకుల బాబా మోసానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవానీ రవి అందిస్తారు. మచిలీపట్నం నగరంలోకి మరొక కొత్త బాబా అయితే అవతరించారు. ఇదొక గ్యాంగ్ అని చెప్పాలి. గతంలో ఎన్నో చూసాము, ముద్దు పెట్టుకున్నా లేదంటే హగ్ చేసుకున్నా మీ కోరికలు తీరితే అని చెప్పినటువంటి బాబాలు ఇప్పుడైతే ఏకంగా మేకులు కొడితే మీ దోషాలు పోతాయి అంటూ చెప్పడము, అలాగే వీరొక గ్యాంగ్ని వేసుకొని రావడము, ముఖ్యంగా తెలుగు ప్రజల్నే వీరొక టార్గెట్గా చేసుకున్నారు. అయితే వారు ఏదో నగరం నుంచి అయితే రాలేదండోయ్, మచిలీపట్నం మహానగరంలో ఉన్నటువంటి నివాసులే అనే చెప్పాలి. అయితే ఇదంతా ఒక ముఠ తమని మోసం చేసిందని తెలుసుకున్నటువంటి బాధితురాలు అయితే పోలీసులను సంప్రదించి తమకు న్యాయం జరపాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో అయితే సుంకర రజనీ గారు మనతో ఉన్నారు. అయితే మన స్వస్థలం వచ్చేసి మొత్తం విజయవాడ. ఒక స్థలము ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం 14 సెంట్ల భూమి 35 లక్షలకైతే మచిలీపట్నంలో కొనుక్కున్నారు. అది అమ్ముడు పోవడం లేదు అంటూ, ఇక అమ్ముడు పోవాలి అంటే ఒక బాబాని సంప్రదిస్తే అమ్ముడు పోతుంది అంటూ తనకి తెలిసినటువంటి ఒక పాషా అనే యువతి చెప్పడంతో ఆ బాబాని సంప్రదించారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఆ స్థలం అనేది అమ్ముడు పోయిందా, లేదంటే బాబా మేకులు కొట్టిన తర్వాత కూడా అమ్ముడు పోలేదా? పోలేదమ్మా, అమ్ముడు పోతుందని మేము బాబా దగ్గరికి వెళ్ళాం. ఆ పాషా అనే అమ్మాయి చెప్పిందని వెళ్ళాము. 4 స్థలంలో 4 పక్కల మేకులు కొడితే సేల్ అయిపోతుందని చెప్పాడు ఎవరు మౌలానా. ఈ పాషా చెప్పింది, తీసుకెళ్ళింది నన్ను.
మేము వెళ్ళి అడిగితే 4 పక్కల మేకులు కొట్టి మేము పూజలు చేస్తే అయిపోతుందమ్మా మీ స్థలం అని చెప్పి 2,50,000 డిమాండ్ చేశాడు. మేము ఇచ్చాం. నెల రోజులకి సేల్ అవుతుందని చెప్పాడు కానీ 3 సంవత్సరాలైనా సేల్ అవ్వాల. ఇప్పుడు మా డబ్బులు మాకు వెనక్కోమంటే ఇవ్వకోకుండా బెదిరింపులకి దిగుతున్నారనమాట. ఇంకా పోలీసులను ఆశ్రయించాం మేము, మీడియాకి మేము చెప్పాము, మీడియా ద్వారాగా వెళ్ళాము. వెళ్తే ఇప్పుడు ఏంటంటే బందర్లో రాజకీయ నాయకులు 2 లక్షలు ఇస్తాం బాబా మంచాడని చెప్పమంటున్నారు, కానీ మేము ఒప్పుకోవట్లేదు. 2,50,000 కూడా మేము బంగారం పెట్టి తీసుకొచ్చామండి. 5 లక్షలు అయింది ఇప్పటికి. 5 లక్షలు మాకు ఇస్తే మేము వెనక్కి తీసుకుంటాం వాపస్. అంటే ఆ 2 లక్షలు ఇస్తేనే మేము గురువుగారు మంచాడని చెప్పమంటున్నారు, కానీ మేము ఒప్పుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో మీకు వెనక్కి రావాలి అని కోరుకుంటున్నారు, అది డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా. అయితే అక్కడ అధికార పార్టీ నేతలేనా మిమ్మల్ని ఏమైనా ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే ఏదైనా సర్దు చెప్తున్నారా? ఇబ్బంది పెడతామంటే మీరు వెనక్కి తీసుకోండి, బాబా మంచాడని చెప్పండి, 2 లక్షలు ఇస్తాం మేము అని చెప్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు? అధికార పార్టీ వాళ్ళే. ఓకే. అధికార పార్టీ వాళ్ళే. మేమైతే ఒప్పుకోవట్లేదండి. మాకు వడ్డీ అంటే బ్యాంకులో మేము పెట్టిన వస్తువులు ఈ రోజుతో 5 లక్షలు అవుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. మా వస్తువులు మాకు వెనక్కి రావాలి. అసలు ఈ రోజుల్లో చిన్నదానికి పెద్దదానికి మోసపోతున్నామంటూ తెలుస్తుంది. సోషల్ మీడియా సైతము ఎలా చీట్ చేస్తున్నారు అనేది కూడా మనకి ముందుగానే తెలిసిపోతుంది. అలాంటిది మేకులు కొడితే స్థలం అమ్ముడుపోతుందని అసలు మీరు ఎలా నమ్మారు? అసలు చదువుకున్నారు, పిల్లలు కూడా అబ్రాడ్స్లో ఉన్నారని చెప్తున్నారు, అయినా ఎలా నమ్మారు? పాషా అనే అమ్మాయి అలా నమ్మించింది. వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. మీకు స్థలం తొందరగా సేల్ అవుతుంది, మేము ఇబ్బందుల్లో ఉండామని చెప్పేసి తను కూడా గ్రహించి ఆ ముఠా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిందండి. నేను ఆడ మనిషే కదా అని నమ్మి వెళ్ళా, మోసపోయా. అంటే అసలు ఆ బాబాకి తెలుగు రాదు అంటున్నారు. మచిలీపట్నం అంటే తెలుగు వాళ్ళు ఉండే ప్రదేశము, ఆయనేమి వేరే నగరం నుంచి కూడా రాలేదు, మచిలీపట్నంలో ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి తెలుగు నిజంగానే రాదు అని చెప్పి ఇట్లా మోసం చేసి కమ్యూనికేషన్స్ కొంచెం లోపం కల్పించాలి అని అలా చేశారు అనుకుంటున్నారా? తెలుగు వచ్చు రానట్టు యాక్షన్ చేస్తాడు. ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అంటే వీళ్ళందరూ ముఠా వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఆడి దగ్గరికి వెళ్ళంగా, మనం మౌలానా ఆడి దగ్గరికి వెళ్ళం కదా, అందుకని ఈ ఆడ మనిషినే, ఈ ముఠాలో మగాళ్ళు ఉండారు, ఆడవాళ్ళు ఉండారు. నా దగ్గరికి మాత్రం ఆడ మనిషి పాషా అనే అమ్మాయి వచ్చింది. మీ స్థలం సేల్ అవుతుంది ఆంటీ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళి ఆడు కూడా చెప్పాడు, మేము నమ్మాం. ఇప్పుడు ముఖ్యంగా వారు ఏమంటున్నారు, మీరు ఇచ్చిన డబ్బు వెనక్కి ఇస్తాము అంటున్నారా, లేదంటే ఇవ్వము అంటున్నారా? దానికి ఆధారాలు ఏమైనా మీరు రెడీగా పెట్టుకున్నారా? ఇప్పుడు ఈ మౌలానా అయితే ఏమంటాడంటే 2,50,000 తీసుకుని ఇప్పుడు నేను తీసుకోలేదు, అంతా 85,000 అంటున్నాడు. ఆ పాషాన్ని తీసుకురమ్మంటున్నాడు. పాషానేమో పెళ్లి చేసి వెళ్ళిపోతే ఇక అప్పుడు మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యి ఉన్నాయండి నా దగ్గర. ఆ రికార్డులు స్టేషన్లో అప్పచెప్పాము మేము. అప్పుడు వాళ్ళు ఈ రాజకీయ నాయకులు మాట్లాడి మేము ఇస్తాము, మీరు కేసు వెనక్కి తీసుకోండి అంటే, కేసు కాదు ఈ మౌలానా మంచాడని చెప్పమంటున్నారండి. మేము చెప్పడానికి మాకు ఇష్టం లేదు. మాకు 5 లక్షలు మాకు ఇస్తే, మా గోల్డ్ మాకు ఇడిపిస్తే మేము వదులుకుంటాం. అంటే ఈ కాడి మీద కేసు పెట్టాం, మౌలానా మీద కేసు పెట్టాం. కానీ మంచాడని మాత్రం మేము చెప్పం. ఆడు ఎదవే, ఆడు సన్నాసే. సో ఇది ఓవరాల్గా కూడా ఇంట్లో మహిళలు అంటే ఒక రూపాయి ఏదో ఒక విధంగా వెనక వెయ్యాలి అనే చూస్తారు. అలాగే సుంకర రజనీ గారికి కూడా వచ్చినటువంటి ఆలోచనే మచిలీపట్నంలో కొంత తక్కువకి దొరుకుతుంది అనుకున్నటువంటి ల్యాండ్ని తీసుకొని అది ఇప్పుడు అమ్ముడుపోవాలి అంటే దాదాపుగా 3 ఏళ్ల నుంచి అయితే ట్రై చేస్తున్నది ఆ అమ్మాలి అని. అయితే 14 సెంట్లు తీసుకున్నటువంటి ల్యాండ్ అప్పట్లోనే 35 లక్షలకు వీరైతే కొనుక్కున్నారు. దాన్ని ఇప్పుడు 70 నుంచి 80 లక్షలు ఉంది ఆ స్థలం రేట్ అని తెలుసుకొని అమ్మాలి అని చూసినప్పటికీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ సమీప వ్యక్తి పాషా అనే ఒక మహిళ రజనీని సంప్రదించి మేకులు నాటితే బాబా వచ్చి మేకులు నాటి పూజలు చేస్తే మీ స్థలం అమ్ముడుపోతుందని చెప్పడంతో ఇక 2.5 లక్షలు పోయినా పర్వాలేదు, ఆ స్థలం కనుక అమ్ముడుపోతే మిగతా డబ్బుతో ఇంట్లో ఏదో ఒక విధంగా చేతికి ఉంటాయి అనుకొని ఆశపడి పాషా తరపున బాబానైతే సుంకర రజనీ వెళ్ళి సంప్రదించడం అయితే జరిగింది. బట్ 3 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ స్థలం ఎవరు కొనుక్కోవడానికి ముందుకు రాకపోవడంతో వెనక్కి వెళ్ళి మోసపోయినని తెలుసుకున్నటువంటి బాధితురాలు బాబా దగ్గరికి వెళ్ళి, కొత్తగా మేకుల బాబా అని చెప్పాం కదా, ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఇక డబ్బు తిరిగి వెనక్కి ఇవ్వాలి అని చెప్పడంతో తను బెదిరించడమే కాక బందర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, ఆ పేరు కూడా చెప్పడానికి తను కొంత భయపడుతున్నారు. అయితే ఆ పేరులో ఖచ్చితంగా మేము ఫ్యూచర్లో చెప్తాము, ఇంకా మాకు తమకు ఏదన్నా బాధ కానీ హానికరం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా చెప్తాము అని అయితే చెప్తున్నారు.
అయితే వారి ద్వారా ఫోన్లు వెనక్కి తగ్గాలి, మీకు 2 లక్షలు ఇస్తామనడంతో ససేమేరా అంటూ బాధితురాలు తనకిచ్చినటువంటి డబ్బు ఏదైతే రజనీ దగ్గర ఉన్నటువంటి బంగారం ఉందో ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని మరి వారైతే బాబాకి ఇచ్చారు కాబట్టి ఆ బంగారాన్ని విడిపించడానికి ఎంత డబ్బు అయితే అంత డబ్బు వారే ఖర్చు పెట్టుకోవాలి అంటూ కూడా వీరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలను సేకరించి బాధితురాలకు న్యాయం చేసే విధంగా దిశకైతే పోలీసులు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక మీరు కూడా ఎంతో అలర్ట్గా ఉండండి అంటూ చెప్పడానికే ఈ యొక్క చిన్న ఇంటర్వ్యూ అండ్ ఈ యొక్క చిన్న మెసేజ్ని మీకు బిగ్ టీవీ రూపంలో కూడా అందిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సాయితో భవానీ రవి, బిగ్ టీవీ న్యూస్, విజయవాడ నుంచి.